దర్ 2 things in that. ఒకటేమో జెనెటికలీ యు ఆర్ వెరీ ప్రోన్, కాకపోతే స్కిప్డ్ జనరేషన్ అని ఒకటి ఉంటుంది. సో సమ్ టైమ్స్ మనకు ఆ స్కిప్ జనరేషన్ ఉంటే రాకపోవచ్చు. సెకండ్ థింగ్ మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు నేను ఐ గెట్ లాట్ ఆఫ్ యంగ్ పీపుల్ హు ఆర్ లైక్ 20-25 దేసే మా ఫాదర్కి ఉంది, నేను అందుకనే ఐ హావ్ కమ్ ప్రికాషనరీగా. సో అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తాం, వి పుట్ దెమ్ లైక్ 3 monthsకి ఒకసారో 4 monthsకి ఒకసారో ఒక PRPO GFCO అట్లాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే అట్లీస్ట్ యుల్ మెయింటైన్ హెల్దీ డయట్. దేర్ ఆర్ ఫ్యూ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ లైక్ కొన్ని విటమిన్స్, ఆ డెఫిషియన్సీతో కూడా హెయిర్ ఫాల్ అనేది కావచ్చు. అలాంగ్ విత్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఆబ్వియస్లీ ద గ్రోత్ గెట్స్ స్లో, హెయిర్ థిన్నింగ్ అనేది ప్రీమెచ్యూర్గా వస్తుంది. సో మీరు అవి మెయింటైన్ చేసుకుంటే డెఫినెట్లీ యూ కెన్ ప్రొలాంగ్ ద పీరియడ్ ఆఫ్ యువర్ గుడ్ హెయిర్, హెల్దీ హెయిర్. అండ్ హెయిర్లోనే మేడం మేల్ హెయిర్కి ఫిమేల్ హెయిర్కి ఒక డిఫరెన్స్ అని అయితే కనిపిస్తుంటుంది. అండ్ ఎక్కువగా ఫిమేల్ లాంగ్ హెయిర్ పెంచుతారు, మేల్ ఒక షార్ట్ హెయిర్ పెంచడానికి కూడా చాలా ఇబ్బంది పడతాడు. సో అంటే ఇది స్కాల్ప్ని బట్టి మేల్ ఫిమేల్ వర్షన్ని బట్టి ఇది వస్తుందా హెయిర్ గ్రోత్ అనేది, లేకుంటే అందరికి ఒకలా ఉంటుందా? లేదు. సో ఫీమేల్కి హెయిర్ సైకిల్ ఉంటుంది. సో హెయిర్ గ్రో అవుతుంది, హెయిర్ రెస్ట్ అవుతుంది, హెయిర్ షెడ్ అవుతుంది. సో ఉమెన్లో ఏమవుతుంది అంటే ఈ గ్రోత్ ఫేజ్ ఏదైతే ఉంటుందో లాంగర్ పీరియడ్ ఉంటుంది. వెరస్ మెన్కి హెయిర్ గ్రోత్ ఫేజ్ తక్కువ ఉంటుంది, అందుకనే వాళ్ళు ఎంత పెంచినా ఒక లెంత్ కన్నా పెంచలేరు. వెరస్ ఉమెన్ బికాస్ ద హెయిర్ గ్రోత్ సైకిల్ ఇస్ ఫర్ లాంగర్, ఇట్ గ్రోస్ లాంగర్.